హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పాలక్ పన్నీర్ విత్ పులావ్ ఎలా చేయాలో చూద్దామండి. వాటికి కావాల్సినటువంటి మసాలా చెక్క, లవంగ, మిరియాలు, జీలకర్ర, అలాగే బిర్యానీ ఆకు, టమాటో, ఆనియన్స్, వెల్లుల్లి, అల్లము అన్నీ కూడా మిక్సీ పట్టుకున్నానండి. అలాగే పాలకూరని 2 మినిట్స్ హాట్ వాటర్లో వేడి చేసుకున్నామండి. అవి చల్లారిన తర్వాత కూడా మిక్సీ పట్టుకోవాలి. అదేవిధంగా ఇంకో ప్యాన్లో టమాటాలు, ఆనియన్స్, సాల్ట్, పసుపు, అలాగే పేస్ట్ కూడా వేసానండి. అలాగే ఇంకొక ప్యాన్లో పలావ్ చేయడానికి జీలకర్ర, చెక్క, లవంగ, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ కూడా యాడ్ చేస్తానండి. అలాగే వాటర్ పోసుకోవాలా రైస్కి. వాటితో పాటుగా ఈ ఉడికించుకున్నటువంటి పాలకూరని మిక్సీ పట్టుకోవాలా. పన్నీర్ని కూడా కట్ చేసుకొని అదే మసాలాతో పాటు 2 మినిట్స్ వేయించాలండి. అలాగే పాలకూర మిక్సీ పట్టుకున్నాం కదా, అది యాడ్ చేసుకోవాలా. వాటితో పాటుగా ఒక స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నామండి. ఒక 2 or 3 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. అలాగే హాఫ్ లెమన్ రైస్లోకి మనం పిండుకోవాలండి. అలాగే కర్రీలో కొంచెం కొత్తిమీర యాడ్ చేశాను. అంతేనండి. రైస్లో కొంచెం సాల్ట్ వేసాను. వాటితో పాటుగా కుక్కర్ మూత పెట్టేసామండి. అంతే అండి, ఎంతో సింపుల్ అయినటువంటి పాలక్ పన్నీర్ విత్ పులావ్ రెడీ అవుతుంది. ఎంతో టేస్టీగా కూడా ఉంటుందండి. పిల్లలకు కూడా ఈ పన్నీర్ అనేది ఎంతో హెల్దీ. అలాగే పాలకూరలో కూడా మంచి ప్రోటీన్స్ ఉంటాయి, కాల్షియము. వాటితో పాటుగా మంచి హెల్త్ పిల్లలకు ఉంటుందండి, ఎనర్జీగా ఉంటుంది. ఎంతో సింపుల్గా కూడా చేసుకోవచ్చండి. ఎందుకంటే కర్రీకి అలాగే రైస్కి కూడా అదే మసాలా యాడ్ చేస్తాం కాబట్టి ఎంతో ఈజీ అవుతుంది. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.